గుంటూరు జిల్లా లాంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో కృష్ణా మండల పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పంటల సాగు, నూతన వంగడాల అభివృద్ధి వంటి వాటిపై శాస్త్రవేత్తలు చర్చించారు. మారుతోన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పాటించాల్సిన మెళకువలను వివరించారు. అలానే పరిశోధన స్థానం నుంచి వివిధ పంటల్లో విడుదలవుతున్న వంగడాలు, వాటి గుణగణాలపై రైతులకు తెలియజేశారు. కృష్ణా మండలం కలిగిన 6 జిల్లాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు పల్నాడు జిల్లాలకు సంబంధించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశము గత సంవత్సరం మన వ్యవసాయ సీజన్లో ఎదుర్కొన్న సమస్యల మీద రైతుల నుంచి అభిప్రాయాల్ని, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి కూడా వారు రైతుల దగ్గర చూసిన అనేక సమస్యల్ని ముందుకు తీసుకొస్తే వాటికి పరిష్కారాలు ఉంటే సూచిస్తారు. ఒకవేళ పరిష్కారం లేని సమస్యలు ఉంటే కనుక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేపట్టి రాబోయే కాలంలో వాటికి సమస్యలకి పరిష్కారం కోసం కృషి చేయడానికి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన జోన్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏంటంటే, నేటి పంటల్లో మిలియన్ రకాలు ఉన్నప్పటికీ కూడా సరిపడా రైతుకు ఆదాయం కలిగించే విధంగా దిగుబడి సాధించలేకపోతున్నాం. ముఖ్యంగా యాంత్రీకరణ బాగా సమస్యగా ఉంది. అకాల వర్షాలు, అకాలమైనటువంటి ఎండలు, వాటర్ ఒక్కొక్క టైంలో వస్తే ఒక టైం రాకపోవటం ఇబ్బందిగా ఉంది. కానీ మన పరిశోధనలో కూడా ముందు వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలు రూపొందించినప్పుడే మనం కొంచెం విజయం సాధించగలుగుతాము. కృష్ణా మండలం కిందకొచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటల సాగు ఇటీవల కాలంలో అనిశ్చితంగా మారుతోంది. వాతావరణం, కూలీల సమస్యాత్మకంగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిశోధనల ద్వారా వ్యవసాయ రంగానికి సహకారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.